అందరికీ నమస్కారం. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే కనిపించేటటువంటి ఆ 5 సంకేతాలు ఏవి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందామండి. ఖచ్చితంగా మీ ఇంట్లో గనుక లక్ష్మీదేవి ఉంటే ఈ సంకేతాలు 100% కనిపిస్తూ ఉంటాయి. వీటిని మీరు గుర్తించి మీరు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే గనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అందుకోసం మీరు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుందండి. మరి వీడియోలోకి గనక వెళితే ప్రస్తుతం మన అందరి మదిలోనూ వెలుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, ప్రతి ఒక్కరి జీవితంలో మంచి రోజులు ఎప్పుడొస్తాయి అనేదే. ఖచ్చితంగా మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇక జీవితం అనేది సాఫీగా సాగిపోతే చాలా బాగుంటుంది అనే విధంగా ప్రతి ఒక్కరి ఆలోచన ఉంటుంది. అందుకే ఖచ్చితంగా దేవుడి దయ ఉండాలని, అంతా కూడా ఇంతకు ముందులాగా అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయి చక్కగా జీవితం మారుతుందని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి సమయంలో లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ సంకేతాలను గనక పసిగట్టినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని మీరు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా కోయిల కూత. కోయిల కూత వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వినసొంపైన ఆ హాయిగా ఉండేటటువంటి కోయిల కూత మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాదు, కోయిల కూసే ఈ శబ్దం ధనానికి కూడా శుభసూచిక. కోయిల కూసే దిశ ఆధారంగా కూడా శుభాశుభాలు నిర్ణయిస్తూ ఉంటారు. కాబట్టి తరచుగా మీరున్న ఇంటి దగ్గరలో మీకు కోయిల కూత గనక వినిపిస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే. దాంతో పాటుగా ఇంట్లో బల్లి కనిపిస్తూ ఉంటుంది. అయితే బల్లిని కనిపించగానే చాలా మంది అశుభంగా భావిస్తూ ఉంటారు. కానీ బల్లి వల్ల శుభసూచికాలు కూడా ఉంటాయండి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వరగా పైకి ఎక్కడానికి గనక ప్రయత్నించింది అంటే గనుక ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెలపబోతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, మీ ఇంటికి ఏదో ఒక మార్గంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుందని తెలుసుకోవాలి. ఇక ఈ విధంగా బల్లిని సంపదకు, లక్ష్మీదేవికి చిహ్నంగా చూపిస్తూ ఉంటారు. ఇక ఇంట్లో చీమలు ఉంటే చాలా మందికి నచ్చదు, మురికిగా ఉంటుందని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది శుభసూచికగానే భావించవచ్చు. నోట్లో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలను శుభచిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. అక్షితలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంటాయి. కనుక ఈ విధంగా నల్ల చీమలు మీ ఇంట్లో ఈ విధంగా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి ఉన్నట్లే భావించాలి. ఇక ఇంట్లో ఎర్రచీమలు ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి ఎర్రచీమలు కనిపిస్తే మాత్రం మీకు అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ నల్ల చీమలు మాత్రం మీకు శుభచిహ్నం. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎక్కువగా పరిగణిస్తూ ఉండాలి. ఇక కుటుంబంలో మార్పులు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు, వ్యవహార శైలి ఇలాంటి విషయాలలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ మధ్య రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు లాంటివి తగ్గిపోతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు, విభేదాలు, కలతలు తగ్గుతున్నాయంటే దాని యొక్క అర్థం ఏంటంటే లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఖచ్చితంగా లక్ష్మీదేవి సూచనలు అనేవి మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంటాయి. అయితే ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారు. అయితే శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో వచ్చే ముందు ఖచ్చితంగా ఇంటి ముగ్గు, వాకిట్లో ఉండేటటువంటి ముగ్గు ఇక లక్ష్మీదేవికి సూచికగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు డబ్బు విపరీతంగా వస్తుంది. ఇక ఉదయాన్నే లేవగానే మీకు తెలియకుండానే మీకు గనక శంఖం శబ్దం వినిపిస్తే వారికి ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే అని భావించాలి. ఎందుకంటే శంఖాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ విధంగా లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి శంఖం శబ్దం వినిపిస్తే మాత్రం మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. ఇక చెరుకు
ఈ చెరుకు అనే పదార్థం కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి చెరుకు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ యొక్క కోరిన కోరికలు నెరవేరుతాయి. దాంతో పాటుగా మీ ఇంట్లో చిరస్థాయిగా ఆ లక్ష్మీదేవి ఇక స్థిరంగా ఉండిపోతుంది. దీనివల్ల మీకు జీవితంలో ఎన్నో మంచి శుభ గడియలు వస్తాయి. కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లే విధంగానే చూసుకోండి. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని మీరు బలంగా నమ్మినప్పుడు, ఈ సంకేతాలన్నీ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ గొడవలకు తావివ్వకూడదు. అలాగే ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే నిత్యం తులసీదేవిని పూజిస్తూ ఉండాలి. తులసి కోట చుట్టూ చక్కగా శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుని ఆ విధంగా తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయడం, నిత్య దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ముచ్చటపడి ఇక ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. అదేవిధంగా మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాలలో లాభాలొస్తాయని అర్థం. దాంతో పాటుగా మీరు నిద్రపోయినప్పుడు రాత్రి కలలో చీపురు, గుడ్లగూబ, కాడ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ ఇలాంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా కూడా చూపిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెరుకును చూస్తే గనుక అది కూడా సంపదకు సంకేతమే. అలాగే మీకు అనుకోకుండా శంఖం దొరికితే మాత్రం మీకు మిమ్మల్ని తిరిగి ఆపే వాళ్లే ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే శంఖం దొరకడం అంటే సాక్షాత్తు మీకు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టినందే అర్థం. మీరు ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత మీకు శంఖం దొరుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదండి. ఖచ్చితంగా శంఖం మీకు అమ్మవారికి శక్తి స్వరూపం కాబట్టి, అలాగే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి శంఖం అనేది చిహ్నం కాబట్టి ఖచ్చితంగా మీకు శంఖం దొరికితే గనక మీరు ఆనందించవలసిన సమయం అనే చెప్పుకోవాలి. అలాగే మీకు దొరికినటువంటి ఆ శంఖాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉండండి. దీంతో పాటుగా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం గాని లేదంటే రోటీని గాని తీసుకురావడం మీకు కనిపించినట్లయితే మీకు డబ్బు పరంగా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతున్నాయని అర్థం. అయితే ఈ విధంగా డబ్బు పరంగా కూడా మీకు ఎన్నో సంకేతాలు కలుగుతాయండి. అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండడం అని అంటే దాని అర్థం కేవలం డబ్బుకు సంబంధించిన విషయాలు మాత్రమే జరగడం కాదండి. మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు అన్నీ తొలగిపోవడం, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండడం, ఎటువంటి అనారోగ్యములు లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించడం అంటే ఈ విధంగా ఉంటుందండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండాలని, ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ధన్యవాదాలు.